నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవారిలో శృంగారంలో వచ్చేటువంటి అంగస్తంభన లోపం. దీనివల్ల చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన గొడవలకు కూడా ఇది ఒక రకంగా కారణమవుతూ ఉంటుంది. అయితే ఇది రావడానికి ఏంటి మెయిన్ రీజన్స్? ఎలా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? సో దీనికి మెడిసిన్స్ ఏమైనా ఉందా? లేకపోతే సర్జరీస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? సో ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారు ఫ్రమ్ ఆండ్రోకేర్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే. వాటి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఏంటి సార్ ట్రీట్మెంట్? ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది టోటల్లీ ట్రీటబుల్ థింగ్. అంటే చాలామంది భయపడుతుంటారు కానీ మొత్తం దాన్ని క్యూర్ చేయొచ్చు. మనకు 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మెడికేషన్స్. ఇంతకుముందు మెడికేషన్స్ అంటే చాలామంది అనుకునేవాళ్ళు. ఏ అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ట్రీట్మెంట్ అంటే వయాగ్రా లాంటి మెడికేషన్స్ ఇస్తారు. ఆ మెడికేషన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ మందులు వాడిన రోజులే బాగుంటుంది, ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి అపోహలు చాలామంది ఉంటాయి. ఇంకా చాలామంది క్వాక్స్ ఉంటారు. అంటే ఊర్లో చిన్న చిన్న జడీబుట్టి షాప్స్ ఉంటాయి. వాళ్ళు అసలు మమ్మల్ని ఎలా చెప్తారంటే, మీరు అలోపతి మెడికేషన్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్కి మీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఉన్నది కూడా తగ్గిపోతుంది అని. ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ని ప్రమోట్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు అలా లేదు. మన రీసెర్చ్ అనేది పెరిగిపోయింది. రూట్ కాజ్ ఎందుకు అనుకోగలుగుతున్నాము. ఆ రూట్ కాజ్ నుంచే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఒక 100 మందిలో ఒక 70% పీపుల్కి కేవలం మన మందులతోనే క్యూర్ చేయొచ్చు. జనరలీ టైం టేకింగ్ ఒక 3 to 4 months టైం పడుతుంది. మొత్తం మన మందులతోనే వాళ్ళు నార్మల్ అయ్యేట్లు చేయొచ్చు. అంటే మందుల మీద డిపెండ్ అవ్వకుండా నార్మల్ అయ్యేట్లు ట్రీట్ చేసేయచ్చు. రిమైనింగ్ 30% పీపుల్ ఎవరైతే 70% మన మందులతో క్యూర్ అయ్యి మిగతా 30% పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి షాక్ వేవ్ థెరపీ అంట. అంటే అది ఒక మిషన్ సౌండ్ వేవ్స్ని పంపిస్తుంది. ఆ మిషన్ పెనిస్ మీద పెట్టి మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, పెనిస్లో డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ని మళ్ళీ రీగ్రోత్ అయ్యేట్లు చేస్తుంది. ఇప్పుడు ఈ షాక్ వేవ్ టెక్నాలజీ అనేది చాలా డిపార్ట్మెంట్స్లో వాడుతున్నారు. ఇప్పుడు హార్ట్లో మజిల్ వీక్ ఉన్నా కూడా షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నారు. సో దట్ ఆ హార్ట్లో ఉన్న మజిల్ స్ట్రెంథన్ అయ్యేట్లు. బోన్స్లో కూడా క్రానిక్ బోన్ పెయిన్స్ కూడా అదే థెరపీ ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడ బోన్ స్ట్రెంథన్ అవ్వడానికి. సో డయాబెటిక్ ఫుడ్స్, కొంతమందికి షుగర్ ఉండి గాయాలు మానకపోయినా కూడా, యాక్చువల్గా ఇది ఫస్ట్ ఈ షాక్ వేవ్ థెరపీ టెక్నాలజీ అనేది అక్కడే మొదలైంది. డయాబెటీస్ ఉండి అసలు గాయం మాందంటారు కదా, వాళ్ళకు గాయం హీల్ చేయడానికి స్టార్ట్ చేశారు రీసెర్చ్. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో వరల్డ్ వైడ్ వాడుతున్నారు. రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ 80% పీపుల్కి క్యూర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్స్ని న్యూ బ్లడ్ వెజల్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. ఆల్రెడీ డ్యామేజ్ డిఫెక్టివ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఒకవేళ షాక్ వేవ్ థెరపీ కూడా పనిచేయలేదు. ఈ షాక్ వేవ్ థెరపీలో ఏంటంటే కొంచెం ఇది టైం బేస్డ్. అంటే ఒక 3, 4, 5 years పనిచేస్తుంది. ఒకవేళ ఆ తర్వాత మళ్ళీ 4, 5 years తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏమైందంటే, ఆ షాక్ వేవ్ థెరపీ అనేది కూడా బాగా కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రపంచంలో షాక్ వేవ్ థెరపీ మిషన్స్ కనిపెట్టిన వాళ్ళు ఒక 3-4 కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీస్. కానీ ఇప్పుడు ఏంటంటే, మీరు ఎక్కడికి ఏ క్వాక్ క్లినిక్ వెళ్ళినా కూడా, ఈవెన్ ఫిజియోథెరపీకి వాడే షాక్ వేవ్ థెరపీ క్లినిక్ కూడా పెనిక్స్ పెట్టేసి నీకు ఇదే థెరపీ అని చేసేస్తున్నారు. అది కొంచెం ఒకవేళ షాక్ వేవ్ థెరపీ కూడా పనిచేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 100కి 3-4 ఉంటారు. వాళ్ళకు పినైల్ ఇంప్లాంట్ అని చేస్తారు. అంటే పెనిస్లో ఒక చిన్న ఇంప్లాంట్ లాంటిది పెట్టేసి ఎప్పుడు ఎరెక్షన్ ఉండేట్లు చేస్తాం. సో అంటే ఏదో ఒక సొల్యూషన్. దానివల్ల ఏమీ డిస్కంఫర్ట్ ఉండదా వాళ్ళకి? ఫస్ట్లో ఒక 1 month దాకా అది అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఈ ఇంప్లాంట్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇప్పుడు మనకు ఆర్థోపెడిక్ సర్జరీస్లో బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు మనము స్టీల్ ఇంప్లాంట్స్ పెట్టేస్తున్నారు కదా, కానీ ఇవి సిలికాన్ ఇంప్లాంట్స్ కాబట్టి చాలా సేఫ్. ఎలాగంటే అలా బెండ్ అవుతాయి. సో లైఫ్ లాంగ్ బాడీలో ఉండిపోతాయి. సో అంటే అది ఇంప్లాంట్ అని కాదు, బేసిక్గా మనకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇంపార్టెంట్, ఈ అబ్బాయి ఇంపార్టెంట్, ఈ అబ్బాయి పెళ్ళికి పనికిరాడు అని ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సొల్యూషన్. పెళ్ళికి పనికిరాడు అనేది ఏంటి, ఎవరికైనా సరే లాస్ట్కి సర్జరీ చేసైనా నార్మల్గా ఉండొచ్చు. మాకు చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కపుల్స్ వస్తుంటారు. అంటే వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ వస్తారు. సార్ మాకు తెలియకుండా పెళ్లి చేసాము, మా అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, సో ఇప్పుడు మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము, ఈ అబ్బాయి ఇట్లా అని. సో ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ మేము వాళ్ళకి అదే చెప్తాం, మీకు అటువంటి సిచ్యువేషన్ అవసరం లేదు. మీరు
డైవోర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పొరపాటున రేపు అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే మీరు ఏమైనా డైవర్స్ ఇస్తారు? ఎవరు కదా. సో ఇది కూడా అలాంటిదే. ఒకవేళ అబ్బాయి మంచోడైతే, అబ్బాయికి ఏమీ చెడు అలవాట్లు లేవు, మంచిగా చూసుకుంటాడు అనుకుంటే సర్జరీ చేయించుకొని నార్మల్గా కలిసి ఉండమని చెప్పండి. దానివల్ల ఏదో ఇంప్లాంట్ చేసుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళికి అంటే పనికిరాడు, అట్లాంటివి ఏమి ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ సర్జరీ. మనకు యాక్సిడెంట్ అయితే ఎలాగైతే బోన్స్కి సర్జరీ చేసుకుంటున్నామో ఇది కూడా ఒక సింపుల్ సర్జరీ. సో దీనికి ఈ ట్రీట్మెంట్ లేకపోవడం అంటూ అసలు లేదు. ఓన్లీ 2 సిచ్యువేషన్స్. ఒకవేళ ఆ అబ్బాయికి అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ లేదు, అంటే సేమ్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ ఉంది, అలాంటివి మనం ట్రీట్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్ ఉంటే తప్ప జనరల్గా డైవర్స్ గురించి ఆలోచించాం. రెండోది, కొంతమందికి హైపో యాక్టివ్ సెక్షువల్ డిజార్డర్ అంట. అంటే ఏంటంటే వాళ్ళకు పుట్టినప్పటి నుంచి సెక్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, వాళ్ళ ఆర్గన్ ఫంక్షన్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ వాళ్ళకి సెక్స్ అంటే ఇంట్రెస్ట్ రాదు. సో అది జెనెటిక్ థింగ్. సో అలాంటివి కూడా మనం ట్రీట్ చేయలేం. సో ఆ 2 సిచ్యువేషన్స్ తప్ప మిగతా అంటే నేను కలవాలి అన్న కోరిక ఉన్న ప్రతి ఒక్కరిని మనం ట్రీట్ చేయొచ్చు. నాకు అసలు నాకు కలవాలని థాటే రావట్లేదు అన్నప్పుడు ట్రీట్ చేయలేం. సో ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళలోనే సెమెన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందా? వాళ్ళ పిల్లలు కలిగే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఇంప్లాంట్ అనగానే సరే యూరిన్కి వెళ్ళడంలో ఏమైనా ఇబ్బంది ఉందా, లేదా పిల్లలు పుడతారా, లేదా దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఉంటుంది. సో మనము ఈ ఇంప్లాంట్ అనేది పెనిస్లో 3 డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. 2 ఏమో మనం బ్లడ్ వెళ్ళే ఛానల్స్ ఉంటాయి, ఒకటేమో యూరిన్కి వెళ్ళే ఛానల్ ఉంటుంది. సో మనం ఆ బ్లడ్ వెళ్ళే ఛానల్స్లోనే ఇంప్లాంట్ పెడతాం. సో యూరిన్కి వెళ్ళడానికి కానీ లేకపోతే పిల్లలు పుట్టడానికి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే కొన్ని రకాల ఇంప్లాంట్స్లో మనకున్న ఇంప్లాంట్స్లో కొన్ని వాటిలో అలాయ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. అంటే లోపల సిలికాన్కి లోపల చిన్న అలాయ్ వైర్ ఉంటుంది. సో అది కొన్ని రకాల ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఆ స్కానర్స్కి వెళ్ళినప్పుడు రేర్గా, అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి కాకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు ఆ టెక్నాలజీని మరింత స్ట్రెంథన్ చేసినప్పుడు డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక బార్ కోడ్ లాగా ఇస్తారు, ఒక చిన్న మన పాస్పోర్ట్లో పెట్టేసుకోవాలి. సో ఆ స్కాన్ చేస్తే ఎవరైనా సరే దాన్ని, అది నిజంగా ఇంప్లాంట్ అంటే జనరల్గా ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వీళ్ళు ఏదైనా గోల్డ్ తీసుకెళ్తున్నారా అట్లా చేస్తున్నారని. ఇప్పుడు దాంట్లో వాళ్ళు స్కాన్ చేయగానే ఈ ఇంప్లాంట్ ఎక్కడ సర్జరీ జరిగింది, ఈ పేషెంట్ పేరేంటి, ఏ కంపెనీ ఇంప్లాంట్ ఉంది, అంతా వాళ్ళ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో వచ్చేస్తుంది. సో అది సేఫ్. కానీ మాకు ప్రాబ్లం ఏంటంటే ఒక అబ్బాయి పెళ్లి కాకముందు మా దగ్గరకు వచ్చి అక్కడి నుంచి పెళ్లి దాకా అబ్బాయిని తీసుకెళ్ళగడమే బిగ్ టాస్క్. ఎందుకంటే ఈ మ్యారేజ్ కానీ అబ్బాయిల్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చాలామంది పెళ్లి పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారంటే భయం. వాళ్ళ ఊర్లో ఎక్కడో ఒక డైవర్స్ కేసో, లేకపోతే ఏదో ఒక మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయి ఇంపార్టెంట్ అని, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని ఈ న్యూస్ పేపర్లో కానీ వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడో ఒక కేసు ఉందనుకోండి, ఆ ఊర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద భయపడే వాళ్ళందరికీ కూడా అదే గుర్తొస్తుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి మా దగ్గరికి వచ్చినప్పుడు అదే క్వశ్చన్ అడుగుతాను, సార్ పెళ్లి చేసుకోవచ్చా లేదా? మేము అన్ని టెస్టులు చేసి, బాబు నువ్వు పెళ్ళికి ఫిట్, నీకే ప్రాబ్లం లేదు అంటే బిఫోర్ మ్యారేజ్ ఎందుకు వస్తారు వీళ్ళు? ఇప్పుడు అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తుంది అన్ఫిట్ అనే విషయంలో? నేను ఇందాక చెప్పినట్టు, ఒకటి బయట ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు, ఒక అమ్మాయితో కలవడానికి ట్రై చేసి ఉంటారు, ఫెయిల్ అయి ఉండొచ్చు. రెండోది మనం ఇందాక అనుకున్నట్టు ఫ్రెండ్స్ ఏవో నేను అలా చేశాను ఇలా చేశాను అన్నప్పుడు వీళ్ళకి తెలియకుండానే వాళ్ళకి డౌట్, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డౌట్ వచ్చేసి, అంటే నేను నార్మల్ కాదు. అలాగే పినైల్ సైజ్ మీద కూడా చాలా మందికి అపోహలు ఉంటాయి. సో ఎక్కడో పార్న్ మూవీస్లో చూసింటారు సైజ్ గురించి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నా పినైల్ సైజ్ తక్కువ ఉంది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఏముంటుంది, నన్ను ఏమైనా వదిలేసి వెళ్ళిపోతుందా, ఇవి వాళ్ళలో ఉన్న భయాలు. ఇప్పుడు ఈ భయంతో వాళ్ళకు పెళ్లి దాకా వెళ్ళాలంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇక్కడ వస్తుంది. అంటే ఇంకొకటి, ఇదేదో ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం కాదు. ఇప్పుడు వాళ్ళు కామన్ భయం ఏంటంటే, డాక్టర్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే, నేను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, నన్ను ఏదో 2-3 అడుగుతారు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని.
కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే నేను మా బంధువుల్లో నేను మొహం ఎలా చూపించుకోవాలి? సో నేను ఎలా వాళ్ళకి కనిపించాలి? ఎవరు చూసినా నాకేదో ప్రాబ్లం ఉందనే చూస్తారు. సో దీనికి ఆ ఫియరే వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. చాలామంది అబ్బాయిలు కేవలం ఈ ఒక్క రీజన్ గురించి పెళ్ళికి ముందుకు వెళ్ళట్లేదు అసలు. సో వాళ్ళకి టెస్టులు చేసి అన్నీ నార్మల్గా ఉన్నాయని ప్రతిసారి కాన్ఫిడెన్స్ ఇస్తేనే అవుతుంది. మాకు ఎవ్రీ మంత్ ప్రాబ్లం లేకున్నా వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమి మెడికేషన్స్ ఇవ్వం. ఓన్లీ సార్ ప్రతిసారి వచ్చినప్పుడంతా ఒకటే క్వశ్చన్, సార్ నేను నార్మలా, నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా? అలా 2 ఏళ్ళ నుంచి అదే క్వశ్చన్తోనే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ విషయాలన్నీ చాలా క్లుప్తంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.